Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 57 points down ay 81,709 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 31 పాయింట్స్ డౌన్ ay 24,678 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్స్ డౌన్ ay 53,509 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని నిఫ్టీలో మీరేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేరు. అదంతా ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ జోన్ లోనే స్టార్ట్ అయింది, ఎండ్ అయింది కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంత మంచి వోల్టాలిటీ ఉంటుంది. రెపో రేట్ కట్ ఉండదు అన్నప్పుడు మంచి ఫాల్. బట్ సిఆర్ఆర్ కట్ చేశారు అనగానే సింగిల్ క్యాండిల్ లో ఆల్మోస్ట్ 1% దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ పెరిగిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఈ రెపో రేట్ కి అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను రెపో రేట్ కట్ ఉండకపోవచ్చు అని. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇక సిఆర్ఆర్ కూడా ఏం కట్ చేస్తారనుకున్నారు, కానీ బ్యాంక్స్ ఉంటున్న పరిస్థితుల్లో సిఆర్ఆర్ కట్ అవసరం కాబట్టి అది నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఆ కట్ వస్తూ ఉండడం ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో వస్తున్న స్ట్రాంగ్ ర్యాలీతో ఆ ముందుంటున్న నెగిటివ్ అంతా కవర్ అయ్యి ఓవరాల్ గా కూడా ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ రెడ్ లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిన్న నేను ఎక్స్పెక్ట్ చేయింది అండ్ అంత నెంబర్ నేను చూడను అనుకున్నది ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అగైన్ చూడను అనుకుంది. 8,500 crores దగ్గరగా వాళ్ళ బయింగ్. ఇది వన్ టైమా లేకపోతే పెద్ద మొత్తంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? వన్ టైం అని ఎందుకు అంటున్నానంటే ఆర్బీఐ ఈవెంట్ కరెక్ట్ గా ముందు వచ్చింది కాబట్టి ఇవాళ ఏమైనా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు ఉండాలా, ఇన్వెస్ట్ చేస్తారా అనేది గమనించాలి. బట్ ఎనీవే రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు. ఎంత అనేది పక్కన పెడితే ఫైనలీ పాజిటివ్. లెట్స్ హోప్ ఇది కంటిన్యూ అవ్వాలని. ఈవెన్ ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ తర్వాత కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీ పాజిటివ్ గానే టర్న్ అవుట్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటే మార్కెట్స్ పరంగా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో సింగిల్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా చాలా ఎక్కువగా మార్కెట్ అయితే పెరిగింది కదా. వీక్ ఆన్ వీక్ బేస్ లో చూసారనుకోండి నిఫ్టీ 2.3% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 3% పెరిగింది, మిడ్ క్యాప్ 4% పెరిగింది. ఈ స్మాల్ క్యాప్ ని మిడ్ క్యాప్ ని చూడండి. ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ని చెప్తాను. స్మాల్ క్యాప్ ఫ్రైడే టు ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే టు ఇప్పుడు ఫ్రైడే చూస్తే సుమారుగా 4.5 to 5% పెరిగింది. అంతకు ముందు వీక్ కూడా సుమారుగా 5% పెరిగింది. అంటే లాస్ట్ 14 డేస్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ వైజ్ గా 10% దగ్గరగా పెరిగింది. నాకు తెలిసి మీ పోర్ట్ఫోలియో ఉన్న మెజారిటీ స్టాక్స్ కూడా ఈ మధ్య కాలంలో ముందు వెనక లేకుండా అలా పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 14 డేస్ లో, నేను ఇవాళ అడగట్లేదు, నేను అడగట్లేదు, లాస్ట్ 14 డేస్ లో మీ పోర్ట్ఫోలియోలో చాలా మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నాకు సంబంధించింది అయితే బిఎస్సి. మీకు అలా ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ఉంటుంటే దాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా అన్ని అయితే ఎండ్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక డేటా పాయింట్ చెప్తాను, అది అబ్జర్వ్ చేయాలనే చెప్తాను, కానీ అది మెయిన్ ఈవెంట్ అయితే కాదు. మార్కెట్ ని సర్ప్రైజ్ చేసే స్కోప్ తక్కువ. బట్ ఎస్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ పాయింట్ లో యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే నవంబర్ లో ఆల్మోస్ట్ 2,15,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అవుతాయని అండ్ అన్ఎంప్లాయ్మెంట్ 4.1% దగ్గరగా ఉంటుందని. ఇది మంత్లీ జాబ్స్ డేటా అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మంత్లీ జాబ్స్ డేటా ప్రకారం ఒకవేళ 2,15,000 జాబ్స్ కంటే మరీ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటే అది మార్కెట్స్ కి అంత స్ట్రాంగ్ పాజిటివ్ కాదు. కొంచెం డౌన్ అయింది అనుకోండి, జాబ్స్ డేటా కొంత వీక్ అయింది అనుకోండి, ఆల్రెడీ డాలర్ ఇండెక్స్ 106 మార్క్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చేసింది. 105.7 అరౌండ్ ఉందన్నమాట. ఇంకా జాబ్స్ డేటా వీక్ వస్తే డాలర్ ఇండెక్స్ ఇంకా వీక్ అవుతుంది. అండ్ ఇంకా జాబ్స్ డేటా వీక్ వస్తే డిసెంబర్ 18th మనకి ఫెడ్ మీటింగ్ ఉంది అనుకుంటున్నామా, అక్కడ 20 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా జాబ్స్ డేటా బాగా వీక్ వస్తే అక్కడ 25-30 బేసిస్ పాయింట్స్ కూడా కట్ అయ్యే స్కోప్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కాబట్టి అది కూడా ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బానే ఉన్నాయి, కానీ నిన్న యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ లో అంత స్ట్రెంత్ అయితే కనిపించలేదు. యూరోప్ మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ లో కూడా మిక్స్డ్ గా మనకి నేచర్ అయితే కనిపిస్తుంది. కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్ట్రాంగ్ గా మొమెంటం అయితే చూపిస్తూ ఉన్నాయి. అండ్ ఒక స్మాల్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా నేను ఒకవేళ వెయిట్ చేసి నాకు ఇక్కడ డేటా రాక పెట్టేస్తున్నాను అనుకోండి, ఎఫ్ఐడిఐ డేటా ఎక్కడా అని మీరు ఒకవేళ ఆలోచించాలనుకుంటే జస్ట్ మన కామెంట్ సెక్షన్ లోకే రండి. ఎఫ్ఐడిఐ డేటా నేను ఇంక్లూడ్ చేయకపోయింటే మాత్రం ఫస్ట్ కామెంట్ కింద మీకుంటున్న ఇంకొక కామెంట్ లో ఆ డేటాని పెట్టుంటాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి. అగైన్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, షార్ట్స్ అయితే సిగ్నిఫికెంట్ గా కవర్ అయిపోయాయి. ఒకప్పుడు 75% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉంటున్న వాళ్ళు కాస్త ఇప్పుడు స్లోగా దాన్ని తగ్గించుకొని ఆల్మోస్ట్ 1,50,000 దగ్గరగా కూడా షార్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు. అది ఇప్పుడు స్లోగా తగ్గుతూ 45,000 నెట్ షార్ట్స్ కి వచ్చేసారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ వైజ్ 56% నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ అది చాలా లోయెస్ట్ పోర్షన్ అనమాట. నాకు తెలిసి నేను ట్రాక్ చేస్తున్నంత వరకు అక్టోబర్ స్టార్టింగ్ అనుకుంటా, అక్టోబర్ నెల స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ అనుకోండి, అప్పుడు మాత్రమే ఉంది ఇంత లోయెస్ట్ ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్. దాని తర్వాత నవంబర్ లో అక్టోబర్ మొత్తం మంత్ లో కూడా సూపర్ సెల్లింగ్ కనిపించింది కదా, ఒక రేంజ్ సెల్లింగ్ ఉంది కదా ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి. చూడండి
చూడండి, అక్టోబర్ లో 1,14,000 కోట్లు, నవంబర్ లో కూడా ఏకదాటిగా 46,000 కోట్ల దగ్గరగా మంత్ లో వాళ్ళు సెల్ చేశారు. కాబట్టి ఈ అక్టోబర్ నవంబర్ లో ఏదైతే ఎక్సెసివ్ థింగ్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించిందో అది విత్ రెస్పెక్ట్ టు క్యాష్ లోను వాళ్ళ సెల్లింగ్ ఉంది ఎక్సెసివ్ గా. అలాగే నెట్ షార్ట్స్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా కవర్ చేసుకోలేదు. మోస్ట్లీ నెట్ షార్ట్స్ కూడా అలానే మెయింటైన్ అవుతూ వచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అక్టోబర్ ఫస్ట్ వీక్ కి మనం వెళ్తున్నాం, నెట్ షార్ట్స్ పరంగా లోయెస్ట్ పోర్షన్ కి వెళ్తున్నాం. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు క్యాష్ లో పాజిటివ్ గా వచ్చారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ కూడా అక్టోబర్ స్టార్టింగ్ లో ఏ లోయెస్ట్ పొజిషన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్లారు. కాబట్టి రీసెంట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంత సెటిల్ అయింది, కొంత కూల్ అయింది అనుకునేలా మాత్రం డేటా పాయింట్స్ ప్రెసెంట్ మార్కెట్ లో కనిపిస్తున్నాయి. మరి చూడాలి, మనల్ని ఇలా అనుకునేలా చేసి ఫర్దర్ గా ఏదో ఒక రోజు బిగ్ వేలో సెల్ చేసుకుంటూ అక్కడి నుంచి షాక్ ఇస్తారా, లేదు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ముందుకు వెళ్తారా అని. యాక్చువల్ గా ఇదే ట్రెండ్ నాకు గతంలో ఎప్పుడైనా కనిపిస్తే నేను నమ్మేసేవాడిని. కానీ ఈ మధ్య కాలంలో ఇలా తగ్గించినట్టు తగ్గించి మళ్ళీ ఒకేసారి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు నేను కొంత సర్ప్రైజ్ అయ్యాను. కాబట్టి కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ డౌట్ తో మళ్ళీ ఏదైనా సెల్ చేస్తారని ఒక డౌట్ తో చూస్తున్నాను. బట్ డౌట్ మాత్రమే అది. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే మాత్రం మార్కెట్ మేబీ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా స్ట్రాంగ్ గా పెరిగాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, పర్టికులర్ గా స్మాల్ క్యాప్ అన్ని అంత స్ట్రాంగ్ గా పెరిగాయి. కాబట్టి కొంత కన్సాలిడేషన్ ఉండొచ్చేమో, ఇంకొంత ఒక 100, 200, 300 పాయింట్స్ పడినట్టు పడచ్చేమో. బట్ దాని తర్వాత మాత్రం ప్రెసెంట్ ఉంటున్న ఈ టెక్స్చర్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కొనసాగుతుంటే మాత్రం ఫర్దర్ గా మన డైరెక్షన్ అప్ సైడ్ మార్కెట్ లో ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. అలా 24,242, 24,170 ఈ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయ్యేంత వరకు నేను మార్కెట్ ని నెగిటివ్ గా అయితే చూడాలనుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, కొంత మార్కెట్ రిలేటెడ్ గా కన్సాలిడేషన్ ఉండొచ్చు డౌన్ సైడ్. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ పెరుగుతూ వెళ్ళింది కాబట్టి కన్సాలిడేషన్ ఉండొచ్చు, డౌన్ సైడ్ కొంత మూవ్ ఉండొచ్చు. బట్ ఎఫ్ఐఎస్ బిగ్ వేలో టర్న్ అవ్వనంత వరకు కూడా, మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా టర్న్ అవ్వనంత వరకు కూడా ఒక సీరియస్ కరెక్షన్ మార్కెట్ లో మళ్ళీ సడన్ డౌన్ సైడ్ మూవ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ దానికి ఒక వాల్యూ పెట్టుకోవాలి కదా, ఒక లెవెల్ పెట్టుకోవాలి కదా. ఆ లెవెల్ కి వెళ్ళనంత వరకే చూద్దాం మనం అనుకుంటున్న వ్యూ. లేకపోతే రాంగ్ అని ఒప్పుకొని మనం వ్యూ ని మార్చుకుందాం అని ఆ లెవెల్ గా నేను చూస్తున్నది 24,242, 24,170. అండ్ దీంతో పాటు ఆర్బీఐ మీటింగ్ యొక్క అవుట్కమ్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలా. అండ్ ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మాట్లాడుకోవాలా. ఇది న్యూస్ టాపిక్ లో ఫస్ట్ టాపిక్ గా కవర్ చేస్తున్నాను. అండ్ సెబీ రిలేటెడ్ గా కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పరంగా కొత్త అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందా, 3 నుంచి 3:30 ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందా, దాని రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఉన్నాయి. న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎఫ్ఐడిఐ డేటా ఇంకా అయితే అప్డేట్ అవ్వలేదు. ఈ లోపు అప్డేట్ అయితే నేను దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మార్కెట్ అనాలిసిస్ ని మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని ఇలా అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ ని తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం అప్డేట్స్ చేశారు, అది స్టాక్ మార్కెట్ కానీ అండ్ మిగిలిన రంగాలకు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రెపో రేట్, అంటే ఇది వడ్డీ రేట్ అంటుంటారు. ఇది అన్చేంజ్డ్ గా 6.5% లోనే ఉంచారు. స్టాన్స్ ని న్యూట్రల్ లోనే మెయింటైన్ చేశారు. జీడిపి గ్రోత్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ వీక్ వచ్చాయి కాబట్టి గతంలో ఇచ్చిన 7.2% గ్రోత్ నుంచి ఇప్పుడు 6.6% గ్రోత్ కి రెడ్యూస్ చేశారు. ఇన్ఫ్లేషన్ రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువ వచ్చింది కదా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంత స్టిక్కీగా హెవీగా ఉంది కదా, కాబట్టి ఇన్ఫ్లేషన్ ని పెంచారు. 4.5% టార్గెట్ నుంచి 4.8% టార్గెట్ కి పెంచారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ఫాక్ట్ రేట్ కట్ లేదు అన్నప్పుడు 300 పాయింట్స్ పడిన బ్యాంక్ నిఫ్టీ తర్వాత పాజిటివ్ 200-300 కి వెళ్ళడానికి ప్రధానమైన కారణం సిఆర్ఆర్ కట్ 4.5% నుంచి 4% కి చేస్తున్నట్టు మెయిన్ కీ అప్డేట్స్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినవైతే ఇవి. ఇందులో మీరు ఇంపార్టెంట్ గా చూస్తే రేట్ కట్ చేయలేదు, జీడిపి గ్రోత్ ని తగ్గించారు, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని పెంచారు అండ్ సిఆర్ఆర్ ని కట్ చేశారు. కానీ మార్కెట్ రేట్ కట్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేసింది, లేకపోయేసరికి పడింది మార్కెట్. బట్ సిఆర్ఆర్ కట్ వచ్చేసరికి బ్యాలెన్స్ అయింది. బట్ ఫ్రెండ్స్, ఏవైతే ఇప్పుడు జరిగాయో అవే ఇవాల్టి రోజు జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని నిన్నటి మన అనాలిసిస్ లో మనం మాట్లాడుకున్నాం. అది ఒక్కసారి వినండి, ఎందుకు వినిపిస్తున్నా అనేది కూడా చెప్తాను. Now comes to the important part, RBI meeting. Friends, రేపు 10 o'clock కి RBI మీటింగ్ రిలేటెడ్ గా మీకు అప్డేట్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉంది. ఎందుకు ప్రిపేర్డ్ గా ఉంది? రేట్ కట్ కి ప్రిపేర్డ్ గా ఉందా? నాకు తెలిసి నా ఒపీనియన్స్ అన్నింటినీ షేర్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి రేపు రేట్ కట్ మేబీ ఉండకపోవచ్చు, ఉంటే మంచిదే. బట్ రేట్ కట్ మేబీ రేపు ఉండకపోవచ్చు. బట్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో రిలేటెడ్ గా కట్ ఉండే స్కోప్ ఉంది. ఆర్ ఇంకేదైనా పాజిటివ్ కామెంట్స్, అంటే
ఇప్పుడు రేట్ కట్ చేయకపోయినా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ చేస్తాం, సో ఈ డిసెంబర్ లో చేయకపోతున్నా ఫిబ్రవరిలో రేట్ కట్ చేస్తామని ఎలా ఏమైనా హింట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా జీడిపి డేటా వీక్ గా వచ్చింది కాబట్టి ఆర్బీఐ జీడిపి ప్రొజెక్షన్స్ కూడా గతంలో ఉన్న ప్రొజెక్షన్స్ డౌన్ గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రొజెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ హోప్ మీకు ఇక్కడ ఆర్బీఐ రిలేటెడ్ గా ఏవేవైతే ఇవాళ అనౌన్స్మెంట్స్ వచ్చాయో వాటి రిలేటెడ్ గా డేటా నిన్నటి వీడియోలో షేర్ చేసిన డేటా ఇంచుమించు ఈసారి మ్యాచ్ అయింది. నెక్స్ట్ టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు, నేను ప్రతిసారి 100% అనట్లేదు, కానీ నేను ఎందుకు ఇప్పుడు ఇలా వినిపించి మరీ చెప్పానంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటున్నప్పుడు మార్కెట్ ఏమనుకుంటుంది, ఈ ఈవెంట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పినప్పుడు మార్కెట్ అట్లీస్ట్ ఎలా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్న ఒక ఐడియా మనకుంటుంది. లైక్ రెపో రేట్ మనకి ఉండదు, కట్ లేదు అనగానే మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. కానీ సిఆర్ఆర్ రిలేటెడ్ గా కట్ వచ్చినప్పుడు మార్కెట్స్ ఆర్ బ్యాంక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయని కూడా నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను. సిఆర్ఆర్ అయినా కట్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఇది బ్యాంక్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్. రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్స్ అందుకే పెరిగాయి. సో కాబట్టి ప్రతి మీటింగ్ లో కూడా మనకి ఒక డైరెక్ట్ ఆన్సర్ ఉండదు అనమాట. ఈ ఆన్సర్ వస్తే ఖచ్చితంగా ఇలా జరుగుతుందని. నెగిటివ్ ఉండొచ్చు, తర్వాత పాజిటివ్ ఉండొచ్చు. ఈవెంట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈవెంట్ అయిన తర్వాత కూడా వోలటాలిటీ హెవీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వదిలేయండి మార్కెట్ లో, తర్వాత నుంచి మార్కెట్ లో బేస్ ఎఫెక్ట్ ఆర్ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది అనేది కూడా నేను ముందు వీడియోస్ లో నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇదే ప్రతి ఈవెంట్ కూడా నేను మెన్షన్ చేస్తూ వస్తాను. సో దట్ అన్నెసరీగా రేట్ కట్ రాలేదనగానే వెంటనే నెగిటివ్ థింక్ చేయకుండా సిఆర్ఆర్ కూడా ఒకటి ఉంది, అది కూడా మనకు అప్డేట్ రావాలి అన్న లాజిక్ మనకు మైండ్ లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సిఆర్ఆర్ మిగిలినవి ఏవి టచ్ చేయలేదన్నమాట. ఎస్ఎల్ఆర్ కానీ, రివర్స్ రెపో కానీ, ఇందాక అనుకుంటున్న రెపో రేట్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు ఎంఎస్ఎఫ్ అంటారు అది కానీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటారు ఎస్డిఎఫ్ అంటారు దాని కానీ దేన్ని టచ్ చేయలేదు. ఓన్లీ సిఆర్ఆర్ మాత్రమే టచ్ చేశారు. అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి. అండ్ కొలెటరల్ ఫీ అండ్ అగ్రికల్చర్, ఈ రైతులకి కొలెటరల్ గా తీసుకోకుండా ఎటువంటి కొలెటరల్ లేకుండా ఇచ్చే లోన్ లిమిట్ గతంలో ఉన్న 1,60,000 నుంచి 2 లక్షలకి పెంచడం జరిగింది. అండ్ దీంతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి యూపీఐ ద్వారా అప్పు ఇచ్చేదానికి, క్రెడిట్ లైన్ ని ఎక్స్టెండ్ చేసేదానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని కూడా ఎలిజిబుల్ చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం బ్యాంక్స్ మాత్రమే యూపీఐ ద్వారా అప్పు ఇవ్వగలిగేవి. ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఈ వెసులుబాటుని ప్రొవైడ్ చేస్తున్నట్టు, ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ గారు అయితే చెప్తున్నారు. అండ్ మీ అందరికీ వచ్చే మెయిన్ డౌట్, రెపో రేట్, ఆ వడ్డీ రేట్ అంటే మనకు ఐడియా ఉంది. సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, దాన్ని కట్ చేస్తే ఏ రకంగా లాభం అని. ఫ్రెండ్స్ 4.5% సిఆర్ఆర్ ఉందా, దాని మీనింగ్ 4.5% బ్యాంక్స్ దగ్గర ఉంటున్న డబ్బులు బ్యాంక్స్ ఏ ఒక్క రూపాయి లాభం లేకుండా పక్కన పెట్టేసేయాలి, బ్లాక్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో నుంచి ఇప్పుడు 0.5% తగ్గుతుంది సిఆర్ఆర్ అంటే. సుమారుగా అన్ని బ్యాంక్స్ అంతా కలిపి 1,60,000 కోట్ల దగ్గరగా వాళ్ళు ఇప్పటి వరకు పక్కన ఎటువంటి వడ్డీ లేకుండా పక్కన పెట్టుకున్న డబ్బుల్ని వాళ్ళు ఇప్పుడు లోన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన పనికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకు ఆర్బీఐ అలా పక్కన పెడుతుందంటే బ్యాంక్స్ స్టేబుల్ గా ఉంచడానికి అనమాట. కానీ ఎందుకు తగ్గిస్తుందంటే బ్యాంక్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి, ఇంకొంచెం లెండింగ్ రిలేటెడ్ గా ముందుకు వెళ్లి బ్యాంక్స్ గ్రో అవ్వాలంటే సిఆర్ఆర్ ని తగ్గించుకోవాలని, ఇలా తగ్గించుకోవడం ద్వారా 1,60,000 కోట్లు ఇప్పుడు బ్యాంక్స్ చేతుల్లోకి వస్తుంది. దాన్ని ఇప్పుడు వాళ్ళు లోన్స్ ఇచ్చి దాని మీద అధికమైన రిటర్న్స్ ని పొందొచ్చు. కాబట్టి సిఆర్ఆర్ కట్ తో ఇవాళ స్టాక్స్ లో మనకి పర్టికులర్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో బజ్ అయితే కనిపించింది. అండ్ ఈ సిఆర్ఆర్ కట్ ద్వారా ఏ స్టాక్స్ కి లాభం ఉందనేది గతంలోనే నేను మీకు అప్డేట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా ఏ బ్యాంక్స్ వాళ్ళ క్యాష్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి ఆర్బీఐతో చెప్పానా, పక్కన పెట్టేసి ఉంచాలి అని. వాటిని ఎటువంటి యూజ్ చేయలేరు అనమాట. దాని మీద వాళ్ళకి ఏం వడ్డీలు కూడా రాదు సిఆర్ఆర్ లో. దాని మీద ఇప్పుడు కట్ కాబట్టే లాభం అనమాట. ఓవరాల్ ఆ బ్యాంక్స్ కి వస్తున్న డిపాజిట్ ఎంత, వాళ్ళు ఎంత అప్పులు ఇచ్చున్నారు, సిఆర్ఆర్ ఎంత, అండ్ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కారణంగా ఎంత డబ్బులు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాని కారణంగా వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ఎంత ఇంపాక్ట్ పాజిటివ్ ఉంటుంది, ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మీరు చూసారంటే ఈ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కడ మీకు హెవీగా ఉంది, పిఎన్బి కి హెవీగానే ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకి హెవీగానే ఉంది, ఎస్బీఐ కి హెవీగానే ఉంది. ఇలా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వేటికైతే 0.5% కంటే హెవీగా ఉందో వాటన్నిటికీ ఇది అడ్వాంటేజ్. అండ్ ఈ ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 0.5, 0.6 కంటే వేటికైతే ఎక్కువగా ఉందో వాటన్నిటికి కూడా ఇది అడ్వాంటేజ్ ని ఇస్తుంది. సో ఈ ఇమేజ్ మీకు క్లారిటీ ఇస్తుంది ఓవరాల్ ఏ బ్యాంక్స్ దీని కారణంగా ఎక్కువ లాభం చెందుతాయని. ఇది సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సిఎన్బిసి వాళ్ళు కూడా ఈ సిమిలర్ డేటానే దీని రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. ఐ హోప్ మీకు ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ అండ్ దాని కారణంగా ఏ బ్యాంక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందన్న డేటా క్లియర్ గా అర్థమైందని. ఫ్రెండ్స్ ఇలా అప్డేట్స్ ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా సాడ్ స్టోరీ పార్ట్ ని అందరికీ తెలుసుంటుంది కదా. ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా కన్స్యూమర్స్ ఒక ఆగ్రహం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుండేసరికి అసలు మీ దగ్గర వెహికల్స్ కొంటున్న వాళ్ళ రిలేటెడ్ గా కంప్లైంట్స్ ఎలా ఉంటున్నాయి, మీరు వాటిని
వాటిని సరిగ్గా తీరుస్తున్నారా లేదా అన్న క్వశ్చన్స్ కి 99% అన్ని కంప్లైంట్స్ ని మేము సకాలంలో తీర్చేస్తున్నాం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పీక్ లో ఇస్తున్నాం ఇలా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు సమాధానం చెప్పారు గవర్నమెంట్ ఎంటిటీకి. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేద్దామని 250 పీపుల్ కి ఎవరెవరైతే కంప్లైంట్స్ చేశారో వాళ్ళు 250 పీపుల్ కి రాండమ్ గా కాల్స్ చేస్తే ఆ కాల్స్ లో బయటపడుతున్నది ఓలా వాళ్ళ కస్టమర్ కంప్లైంట్ అయితే క్లోజ్ చేశారు, బట్ అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి ఏ మాత్రం దగ్గరగా లేదని వాళ్ళకి డిస్సాటిస్ఫై చేసేలానే ఆ కేసు ని క్లోజ్ చేశారు ఓలా వాళ్ళ నెల 250 కాల్స్ తోనే. కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రివీల్ అవుతూ ఉండడం. ఓకే 250 వాళ్ళతో ట్రయల్ చేశారు కదా, ఇక ఆల్మోస్ట్ 10,500 కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. ఆ 10,500 అంటే ఎగ్జాక్ట్ గా చెప్తే 10,644 కంప్లైంట్స్ కి స్లోగా కాల్స్ చేసి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఓలా వాళ్ళు ఏం చెప్పారు, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏం చెప్పారు, మా కస్టమర్స్ అంతా ఫుల్లీ సాటిస్ఫైడ్ 99% కేస్ క్లోజ్డ్ అన్నారు కదా. నిజంగా అసలు కస్టమర్స్ ఏమంటున్నారు, వాళ్ళందరూ కేసెస్ ని సరైన రీతిలోనే క్లోజ్ చేశారా లేదా అనేది ఒకసారి రివ్యూ చేసి ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కానీ రాంగ్ వేలో ఇదంతా కానీ చేస్తుంటే మాత్రం తగిన చర్యలు తీసుకుంటారని ఇలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. తగిన చర్యలు అంటే ఏం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓలా వాళ్ళ రిలేటెడ్ గా మేబీ ఫర్దర్ సేల్స్ ని కస్టమర్ కంప్లైంట్స్ అన్ని క్లియర్ చేసేంత వరకు ఫర్దర్ సేల్స్ ని ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అవుతుంది, బికాస్ సేల్స్ అన్ని ఆపితే ఫర్దర్ ఫ్యూచర్ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయి, ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతాయి, కస్టమర్ క్లెయిమ్స్ అన్నిటిని వాళ్ళ ఇష్యూస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేయడానికి కూడా అడిషనల్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు పెట్టుకోవాలి. రెండవది దీనికి తోడుగా కానీ ఆ ఇండివిజువల్ గా కానీ పిఎల్ఐ స్కీమ్స్ వీళ్ళకి అప్లై అవుతుంటాయి. ఈవీ స్కీమ్స్ లో వాటిల్ని ఆపినా మీరు మొత్తం ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకునేంత వరకు అవి మీకు అప్లై అవ్వవన్నా ఏదైనా అడిషనల్ ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ మీకు పర్టికులర్ గా మీకు మాత్రమే వర్తించవనేలా గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంటే అది వన్ అండ్ ఓన్లీ థ్రెట్ అనమాట. కమింగ్ టైమ్స్ నియర్ టైమ్ లో ఓలా థ్రెట్ ఏదైనా ఉందంటే అదే లేదు, వీళ్ళు నిజంగానే అంత మంచిగానే చేశారు, వీళ్ళు చెప్తున్నదే నిజం 99% వీళ్ళు క్లోజ్ చేసినవన్నీ సరిగానే క్లోజ్ చేశారంటే వీళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదు. బట్ యాజ్ అ ఓలా కన్స్యూమర్ గా ఓలా ఎలక్ట్రిక్ కొన్న మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నిజంగానే వీళ్ళు సాటిస్ఫాక్షన్ ఇచ్చే క్లోజ్ చేస్తుంటారా లేదా అన్నది. సో గవర్నమెంట్ వరకు వెళ్లాల్సిన నీడ్ లేదు, మన వాళ్ళ కామెంట్ సెక్షన్ లో చెప్తారు కాబట్టి నేను చూస్తాను కామెంట్స్. ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో ఒకసారి గమనించండి. నెక్స్ట్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా ఎవరెవరి దగ్గర అయితే ఇన్ ద మనీ ఆప్షన్స్ ఉంటాయో ఎక్స్పైరీకి ఒక రోజు ముందే ఆ ఇన్ ద మనీ ఆప్షన్స్ ని ఫ్యూచర్స్ గా కన్వర్ట్ చేసేలా స్టెప్స్ తీసుకురావాలన్నట్లు సెబీ వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీంతో పాటు వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి లాస్ట్ లో 3 నుంచి 330 వరకు VWAP ప్రకారం వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ప్రకారం ప్రైస్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, లైక్ లెట్స్ సే లాస్ట్ 30 మినిట్స్ లో నిఫ్టీ బాగా పెరిగినా ఏదైనా ఒక స్టాక్ బాగా పెరిగిపోయినా సరే ఆ ఎండ్ ఆఫ్ ద మినిట్ 330కి ఎక్కడ క్లోజ్ అవుతుంది అది కాదు కదా ఫైనల్ ప్రైస్. తర్వాత సెటిల్మెంట్ జరిగి కొంత కిందకు వస్తుంది. కొన్నిసార్లు మార్కెట్ బాగా పడిపోయినా సరే 330 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల్లో కొంచెం సెటిల్మెంట్ జరిగి పైకి వస్తుంది. ఎందుకని ఆ 30 మినిట్స్ పాటు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటారు. 330కి క్లోజింగ్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ కాదు. ఆ 30 నిమిషాల పాటు ఎక్కడెక్కడ స్టాక్ వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, ఎక్కడ స్టేబుల్ గా ఉంది, ఆ మొత్తం వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తీసుకొని అది ఫైనల్ ప్రైస్ గా ఇప్పటి వరకు డిసైడ్ చేస్తున్నారు కదా. అలా కాకుండా ప్రీ మార్కెట్ ఎలా అయితే మనకు జరుగుతుందో 9 నుంచి 9-8 వరకు మనకి ప్రీ మార్కెట్ ఉంటది కదా, అలానే ఈ 330 అయిపోయిన తర్వాత కూడా ఒక 8 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ పెట్టి ప్రైస్ డిస్కవరీ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేద్దాం. వాల్యూమ్ వెయిటెడ్ ఎందుకు, అక్కడ కూడా ఒక ప్రైస్ డిస్కవరీని పెట్టి అప్పుడు ఫైనల్ ప్రైస్ ని డిసైడ్ చేద్దాం అనే ఒక థింకింగ్ పైన కూడా సెబీ వాళ్ళు ఉంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సెకండ్ స్టెప్ కారణంగా ఏమవుతుందంటే 3 నుంచి 330 లోపు ఉంటున్న వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెకానిజం తీసేసి 330 తర్వాత ప్రీ మార్కెట్ లాగా ఇంకొక సెషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ గా 3 o'clock మూవ్స్ కావాలని ఎవరైతే మార్కెట్ లో ప్లాన్ చేస్తుంటారో ఆ ట్రేడర్స్ కూడా దాని కారణంగా అడ్వాంటేజ్ పొందుదామని ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక పరిగణలోకి తీసుకోబడవు అనమాట. అంటే ఇప్పటి వరకు ఉంటున్న సాఫ్ట్వేర్స్ కానీ ఆర్ లాజిక్స్ కానీ ఇవన్నీ లాస్ట్ 30 మినిట్స్ వెయిటెడ్ యావరేజ్ ని చూసుకొని ఆప్షన్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది అని డిసైడ్ అయ్యి మూమెంట్ వస్తుంటే దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఆ మూన్ కూడా దాని ప్రకారంగా బిగ్ ప్లేయర్స్ ప్లాన్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ అది కన్సిడరేషన్ లోకి తీసుకోరు. తర్వాత ఇంకొక సెషన్ పెట్టి దాంట్లో డిసైడ్ చేస్తారు. అంటే మోస్ట్లీ ఆ 3 PM అరౌండ్ వచ్చే స్పైక్స్ ఉంటున్నాయా, కొంచెం వోల్టైల్ మూవ్స్ ఉంటున్నాయా 3 o'clock వచ్చేవి, అవి ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ లో. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ సెబీ వాళ్ళు ఏం తీసుకుంటారని. ఫ్రెండ్స్, ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ఏమో 225 దగ్గర ఉంది. చాలా చాలా చిన్న కంపెనీ ఇది, బట్ స్టిల్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, జాగ్రత్తగా ట్రాక్ చేయండి. 225 దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది. వీళ్ళు ఎక్స్చేంజెస్ ఒకటి అప్డేట్ చేశారు. కంపెనీస్ రిలేటెడ్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయా, మన వాళ్ళకి అప్డేట్ చేద్దామని ఎక్స్చేంజెస్ లో ఉంటున్నారా, ఫైలింగ్స్ అన్నిటిని చూస్తున్నప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే 225 రూపీస్ స్టాక్ ప్రైస్, కానీ ప్రమోటర్ కి నాన్ ప్రమోటర్ కి ఒక్కొక్క షేర్ ని 10 రూపాయల లెక్కన అమ్మారు. ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ని ఇష్యూ చేశారనమాట ప్రమోటర్ గ్రూప్ కి నాన్ ప్రమోటర్
గ్రూప్ కి ఈక్విటీని డైల్యూట్ చేసి. అసలు ఏమైనా ఇది లాజిక్ ఉందా? 225 రూపీస్ దగ్గర స్టాక్ ఉంటే 10 రూపీస్ దగ్గర వారెంట్స్ ఇష్యూ చేసి డబ్బులు రేస్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వాటి రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ లో ఏమైనా మీకు కంపెనీస్ ఉన్నదేమో ఒక ప్రైజ్, ప్రిఫరెన్షియల్ ఇష్యూ అని, QIP అని ఏదో ఒక పేరు చెప్పి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి కానీ ఆ ప్రమోటర్ గ్రూప్ కానీ వాళ్ళ ఓన్ గా కానీ వారెంట్స్ ను స్టాక్స్ ను ఇష్యూ చేస్తున్నప్పుడు ప్రైజింగ్ అనేది ఇంపార్టెంట్. 10-20% లోయర్ ఓకే, బట్ 225 దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది 10 రూపీస్ లో అమ్మాలంటే ఏమైనా లాజిక్ ఉందా? నేను ఫస్ట్ ఇది ఫేస్ వాల్యూ అనుకున్నాను, ఫేస్ వాల్యూ 10 నుండి స్టాక్ ప్రైస్ వేరే ఉంటుందని, కానీ లేదు, ఈక్విటీ షేర్స్ ఎట్ 10 రూపీస్, ఎట్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. అది వీళ్ళకే తగింది లాజిక్. గతంలో ఇంకో పేరు ఉండేది, ఆ పేరుని మార్చి న్యూట్రీ సర్కిల్ గా మార్చుకున్నారు. బట్ ఈ డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడైనా వేరే స్టాక్స్ లో కనిపిస్తున్నా ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ప్రావిజనల్ యాంటీ డంపింగ్ డ్యూటీ సోలార్ గ్లాస్, చైనా అండ్ వియత్నాం నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ పైన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు విధిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ థింగ్. గతంలో ఇలా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించండి అన్నప్పుడు మేము విధించమనేలా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి అప్డేట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు గతంలో చెప్పిన దాన్ని మార్చి నాట్ ఓన్లీ ఫ్రమ్ చైనా, వియత్నాం నుంచి కూడా వస్తున్న ఇంపోర్ట్స్ ఏవైతే టెక్స్చర్డ్, ట్యాంపర్డ్, కోటెడ్ అండ్ అన్కోటెడ్ సోలార్ గ్లాసులు ఉన్నాయో వాటి మీద విధిస్తూ ఉండడం చీప్ గా ఈ వియత్నాం నుంచి, చైనా నుంచి వస్తున్న గ్లాస్ వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి ఇక్కడ వీళ్ళ ప్రైస్ ని ఎరోడ్ చెయ్యదు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ప్రైస్ లో మనకి మంచి మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ సుమారుగా 1900 crores ఉంటుంది. కానీ వీళ్ళకి 2041 crores విలువ చేసే ఆన్ బోర్డ్ కవచ్ ఎక్విప్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ చిత్రాంజన్ లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా 2500 సెట్స్ ఇందాక అనుకున్న ఆన్ బోర్డ్ కవచ్ ఎక్విప్మెంట్ ని వీళ్ళు సప్లై చేస్తారని, అండ్ ఇది December 2025 లోపు వీళ్ళు డెలివర్ చేయనున్నారని కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్ రీసెంట్ H1 రెవెన్యూస్ ని మీరు కంపేర్ చేస్తే నియర్లీ 70 crores దగ్గరగా ఉంటుంది. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే అంతకు ముందు ఇయర్ H1 తో కంపేర్ చేస్తే సుమారుగా 29 టైమ్స్ పెరుగుంటుంది. బికాస్ అంతకు ముందు ఇయర్ లో ఆల్మోస్ట్ H1 లో 2.37 crore వాళ్ళకి రెవెన్యూ. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ చూసినా గతంలో ఒకసారి లాస్ ఉండేది వీళ్ళకి, ఇప్పుడు ఆల్మోస్ట్ 15.1 crore దగ్గరగా ప్రాఫిట్ లో ఉన్నారు ఆపరేటింగ్ సైడ్. అండ్ మార్జిన్స్ ని కూడా 21.6% దగ్గరగా మెయింటైన్ చేస్తూ నెట్ ప్రాఫిట్ సుమారుగా 10 crores దగ్గరగా రీసెంట్ గా ఉంటున్న టైంలో వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా నేను మాట్లాడింది H1 గురించి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఈ FY25 ని అంతకుముందు FY24 తో కంపేర్ చేసాం. ఇయర్ ఆన్ ఇయర్ లో కంప్లీట్ ఇయర్ ని మనం తీసుకోలేదు. కంప్లీట్ ఇయర్ ని తీసుకుంటే FY24 లో 20 crore దగ్గరగా రెవెన్యూ ఉంది. అంతకుముందు ఇయర్ లో 4 crores, సుమారుగా 5 times రెవెన్యూ గ్రోత్. బట్ వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పింది నియర్లీ 700 to 800 crore రెవెన్యూ ని ఈ ఇయర్ లోనే అచీవ్ చేస్తామని, అండ్ ఆల్మోస్ట్ 10,000 crore విలువ చేసే కవచ్ ఆర్డర్స్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఎస్, 2000 crore ఆర్డర్ బిగ్ ఆర్డరే, కానీ వీళ్ళు ఆల్రెడీ 10,000 crore ఆర్డర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. కాబట్టి స్టాక్ రీసెంట్ టైమ్స్ లో కన్సిస్టెంట్ గా అప్ సైడ్ కి పెరుగుతూనే ఉంది. మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు పాజిటివ్ కామెంటరీని మార్కెట్ లో ఇస్తూ ఉన్నారు. బట్ ఇలా కన్సిస్టెంట్ గా ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలుగుతుంటే డెఫినెట్లీ వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ స్టేబుల్ అవుతాయి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఆఫ్టర్ సర్టైన్ పాయింట్ ఈ కవచ్ ఆర్డర్స్ ఏం కంప్లీట్ గా రిపీటెడ్ గా వచ్చే ఆర్డర్స్ ఏం కాదు కదా. కవచ్ ఆర్డర్స్ మీదే వీళ్ళు బిజినెస్ ని, ఇంకా మిగతా డివిజన్స్ లో ఉంటున్న బిజినెస్ ని నెగ్లెక్ట్ చేస్తుంటే మాత్రం ఇది లాంగ్ టర్మ్ లో గ్రో అవుతున్న ఇండస్ట్రీ ఏం కాదు. ఇప్పుడు నీడ్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి కాబట్టి కవచ్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ ప్లే లో ఇది సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవ్వచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటున్న బిజినెస్ రిలేటెడ్ గా కూడా థింక్ చేయాలి. మీకు గుర్తుంటే HBL పవర్ అని ఇంకొక కంపెనీ ఉంది. వీళ్ళకి డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, లైక్ బ్యాటరీస్, ఈ మొబిలిటీ, అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చేస్తుంటారు బిజినెస్. వీళ్ళకి వన్ ఆఫ్ ద సెగ్మెంట్ ఈ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఇది కూడా ఇవాళ పెరిగింది. ఇలా మల్టిపుల్ డివిజన్స్ లో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక డివిజన్ రిలేటెడ్ గా మనకి గ్రోత్ ఉండకపోయినా మిగిలిన డివిజన్స్ మీద ఫోకస్ పెట్టి అక్కడ గ్రోత్ కి ఆపర్చునిటీస్ ని చూడొచ్చు. బట్ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా మాత్రం వాళ్ళు సేఫ్టీ సిస్టమ్స్ ని, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫర్ రైల్వేస్, ప్యూర్ గా వీళ్ళు మోస్ట్లీ రైల్వేస్ మీదే ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. యాంటీ కొలిజన్ డివైజెస్, రైల్వే సేఫ్టీ అండ్ సిగ్నల్ సిస్టమ్స్ రిలేటెడ్ గానే వీళ్ళ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ జాగిల్ ప్రీపెయిడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు హిటాచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక అగ్రిమెంట్ లోకి వెళ్తూ హిటాచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి జాగిల్ కి సంబంధించిన జాగిల్ ప్రొపెల్ రివార్డ్ సొల్యూషన్ సిస్టమ్స్ ని అందించనున్నారని, అలాగే బ్లింక్ కామర్స్ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అయి వీళ్ళ సర్వీసెస్ ని అందించనున్నారనేలా జాగిల్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఇలా 2 క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఇలా డీల్స్ కుదిరాయని జాగిల్ అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 148 crores విలువ చేసే ఆర్డర్ IIM రాయ్పూర్ నుంచి గెలుచుకున్నారని, ఓవర్ నెక్స్ట్ 23 months లో వీళ్ళ సర్వీసెస్ ని IIM రాయ్పూర్ వాళ్ళకి అందిస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు.
ఏం సర్వీసెస్ రైట్స్ వాళ్ళని అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా అపాయింట్ చేశారు, పిఎంసి గా అపాయింట్ చేశారు ఫర్ ఎగ్జిక్యూషన్ సూపర్విజన్ మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫేజ్ 2 క్యాంపస్. ఏం క్యాంపస్? ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాయ్పూర్ రిలేటెడ్ గా క్యాంపస్ కి వాళ్ళని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ 23 మంత్స్ కి వీళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి 148 crore డీల్ వీళ్ళతో కుదుర్చుకున్నట్టు ఐఐఎం రాయ్పూర్ వాళ్ళు కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంజల్ 1 వాళ్ళకి సంబంధించిన మంత్లీ బిజినెస్ డేటా లాస్ట్ మంత్ కి సంబంధించింది అప్డేట్ అయింది. బట్ గుర్తుంచుకోవాల్సింది మంత్ ఆన్ మంత్ కంపారిజన్. అంటే లాస్ట్ మంత్ ఏంటి? నవంబర్. దాన్ని మీరు అక్టోబర్ తో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే నవంబర్ లో 18 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, వెరాజ్ అక్టోబర్ లో 22 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కొంత వీక్ ఉంటది విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ కానీ క్లయింట్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా. సరే మరి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేద్దామా అంటే లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఇప్పుడు 18 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో కాబట్టి మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా మనం ఇది కంపేర్ చేయగలిగే డేటా కాదు. బట్ ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో క్లయింట్ ఎంగేజ్మెంట్ కానీ వాల్యూమ్స్ కానీ స్టడీగా గ్రో అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ కానీ కమోడిటీ టర్న్ ఓవర్ కానీ ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ కూడా ఇవన్నీ కూడా గుడ్ వేలో గ్రో అవుతున్నట్లయితే మనకి అర్థం అవుతుంది. అండ్ స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఇన్ కీ సెగ్మెంట్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇన్ బోత్ ఈక్విటీ అండ్ కమోడిటీ మార్కెట్స్. అండ్ రీసెంట్ సెబీ ఆప్షన్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ అమలు అవుతూ ఉండడం, నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ లో ఉండడం నవంబర్ మంత్ లో ఆ ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నిహిర్ పరిక్ గారు ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 2015 లో స్టార్ట్ అయ్యారు, అంటే జాయిన్ అయ్యారు. చీఫ్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారనమాట. ఆ పాయింట్ లో ఆల్మోస్ట్ 9 years ట్రావెల్ చేశారు. అండ్ ఇప్పుడు నైకాకి సంబంధించిన ఫ్యాషన్ డివిజన్ లో CEO గా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వ్యక్తి 9 years నైకాతో ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు రిజైన్ చేస్తున్నట్లు నైకా వాళ్ళైతే ఇంటిమేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం వాళ్ళు వాళ్ళకి సంబంధించి జపాన్ లో ఉంటున్న పే కార్పొరేషన్ ని, అంటే అక్కడ ఉంటున్న జపాన్ లో ఉంటున్న డిజిటల్ పేమెంట్స్ ని సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ వాళ్ళకి సెల్ చేస్తున్నట్టు, దీని ద్వారా $250 million అంటే సుమారుగా 2,000 కోట్లని రైజ్ చేయబోతున్నట్లు పేటిఎం వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా జొమాటో వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ని, లైక్ ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ బిజినెస్ ని 2048 crores కి సెల్ చేశారు. ఇప్పుడేమో జపాన్ లో ఉంటున్న పే కార్పొరేషన్ అక్కడ ఉన్న డిజిటల్ పేమెంట్ బిజినెస్ ని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి సెల్ చేసి ఇంకొక 2,000 కోట్లు రైజ్ చేస్తున్నారు. దీని కారణంగా నాన్ కోర్ బిజినెస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని సెల్ చేసి డబ్బుల్ని రైజ్ చేసి వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ మీదే ఫోకస్ చేయాలన్నట్టు కంపెనీ భావిస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ ఈ డేటా పేటిఎం పరంగా కొంత పాజిటివ్, బికాస్ వాళ్ళ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. రేపు ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలన్నా ఆ క్యాష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి జపాన్ కి సంబంధించిన బిల్ ఇది పే అని కనిపిస్తుంది కదా. సో దీని ద్వారా కూడా జపాన్ లో చాలా దగ్గరలో పేమెంట్స్ అయితే జరుగుతుండేవి. అలాంటి డిజిటల్ పేమెంట్ బిజినెస్ ని ఇప్పుడు వీళ్ళు వదులుకున్నారు, సెల్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,621 ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే వస్తున్న డౌన్ సైడ్ ఫాల్ లో ఎగ్జాక్ట్ గా అక్కడే మనకి సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ అయితే 24,580. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తుంటే 24,750 అబౌట్ 24,830. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 53,370 ఆ బిలో 53,40. ఇక్కడ నుంచి అప్ సైడ్ 53,770 అబో 54,270. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.